ఇశ్రాయేలు వాళ్ళు ఉన్నారు, యూదా వాళ్ళు ఉన్నారు, రాజు ఉన్నారు, యాజకులు ఉన్నారు, దేవునికి సంబంధించిన ప్రజలంతా ఉన్నప్పటికీ కూడా దేవుని మందసము నా ఇంట్లో ఉండాలని కోరుకున్నటువంటి వాడు ఎవరు అని అంటే అతడు ఒక అన్యుడు. గిత్తీయుడగు ఓబేదేదేమో ఆ మందసాన్ని నా ఇంటికి తీసుకుంటామని చెప్పాడు. విచిత్రం ఏంటంటే మందసం ఉంటే ఎలా ఉండాలో ఎవరికి తెలుసు అండి? ఎవరికి తెలుసు? చెప్పలేమండి. ఎవరికి తెలుసు? ఇశ్రాయేలుకు యూదా వారికి తెలుసు. అంతే కదా. మందసం ఉంటే ఎలా ఉండాలని ఎవరికి తెలుస్తుంది? ఇశ్రాయేలు తెలుస్తుంది, యూదా. మరి ఈయనెవరు? ఈయన ఫిలిష్తీయుడు, అన్యుడు. కానీ ఇప్పుడు అన్యుడైనప్పటికీ కూడా ఏం చూసి మందసాన్ని తీసుకొని పోతా ఉన్నాడంటే ఆశీర్వాదాన్ని కాదు, సత్యాన్ని చూశాడు, దేవుని శక్తిని చూశాడు, దేవుని యొక్క శక్తిని గ్రహించాడు. ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు నా ఇంట్లో ఉండాలని ఆశపడుతూ వచ్చిన వాడే ఓబే. కాబట్టి ఇప్పుడు ఆ మందసాన్ని ఇంటికి తీసుకువెళితే ఆయన అన్యుడు కాబట్టి మందసం ఉంటే ఇల్లు ఎలా ఉండాలో తెలియదు ఆయనకి. అయితే ఇప్పుడు ఏం చేసుకున్నాడు తెలుసా? ఆ మందసం ఇంటికి తీసుకొచ్చినప్పుడు తన ఇల్లు మార్చబడింది. ఏ మార్చబడింది? ఇల్లు.